10th class progressions exercise 6.2 6.1 వరకు మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో మనం ఇప్పుడు ఈ 6.2లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనము స్టార్ట్ చేద్దాం. ఇది యాక్చువల్గా నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్లు కూడా రాసేసిన, కాకపోతే రికార్డింగ్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నా. అందుకని ఆన్సర్లు ఉంటాయి ఇక్కడ, కానీ నేను చేసిన తర్వాత మీరు చూసుకొని తర్వాత రాసుకోండి ఇది నోట్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చిందంటే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ ఇక్కడ ఒకటి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చింది చూడండి, ఏ వాల్యూ ఇచ్చాడు ఫస్ట్ టర్ము, డి వాల్యూ ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఇచ్చాడు. మనం nth టర్మ్ ఏఎన్ కనుక్కోవాలి. ఓకే, దీన్ని మనం కనుక్కోవాలి. అయితే దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏందో ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఇగో ఇక్కడ చూడండి, జనరల్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ, దాన్ని మనం టిఎన్ ఆర్ ఏఎన్ అని చూపిస్తాం. టిఎన్ అనుకోవచ్చు, ఏఎన్ అనుకోవచ్చు. దీన్ని మనం ఏమంటాం, జనరల్ టర్మ్ అంటాం. లేదంటే దీనికి ఇంకో పేరు ఉంది, nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో టిఎన్ రాయాలన్నా ఏఎన్ రాయాలన్నా అంటే ఏఎన్నే రాయండి, ఎందుకంటే మన సిలబస్లో ఏఎన్ఏ యూజ్ చేసింది కాబట్టి మన టెక్స్ట్ బుక్లో మనం ఏఎన్ఏ యూజ్ చేద్దాం. టిఎన్ కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. సో మనం అందరం ఒకటే వాడితే బాగుంటుందని ఏఎన్ఏ వాడండి. ఓకే, సో nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఫార్ములా ఉంది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఫస్ట్ టర్మ్ అంటే స్టార్టింగ్ వాల్యూ, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. మనం ప్రోగ్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో దాన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం. సో డి అంటే కామన్ డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ టర్మ్స్ ఆర్ ఏ2 మైనస్ ఏ1. ఏఎన్ అంటే nth టర్మ్ ఆర్ జనరల్ టర్మ్. ఓకే, దీన్ని ఫస్ట్ కాపీ చేసుకొని పెట్టుకోండి మీరు. ఓకే, ఈ ఫార్ములానే మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ మొత్తానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ వచ్చేసి ఏమిచ్చిండు, ఏ ఇచ్చిండు 7. మీరు ఇట్లా రాసుకోవాలి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరు నోట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇందులో ఫిల్అప్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8. ఏం కనుక్కోవాలి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఏఎన్ ఫార్ములా ఏముంది, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. రైట్, సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 7, ఎన్ వాల్యూ ఎంత 8 minus 1 into d value 3. So here it is 7 plus 8 minus 1 into 7 into 3. So 7 plus 7 3 is 21 plus 3 ఎంత అవుతుంది, 28 is the answer. Right, so ఈ 28 మనం ఇక్కడ రాసేయాలి. వచ్చిందా, ఇది ఒక ఆన్సర్. రైట్, సో నెక్స్ట్ సెకండ్ బిట్. రైట్, సో ఈ సెకండ్ బిట్కి మనం ఫస్ట్ వాల్యూస్ రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, -18. రైట్, ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. ఇక సెకండ్ బిట్. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏంది, ఇది కావాలి మనకు. డి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా రాయండి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ అంటే ఎంత 0, ఏ వాల్యూ ఎంత -18 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే 10 మైనస్ ఎన్ వాల్యూ అంటే 10 కదా, 10 మైనస్ 1 ఇంటూ డి. డి వాల్యూ మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ -18 ఇది తీసుకొచ్చేయండి, ఏమవుతుంది, అది +18 అవుతుంది. 10 మైనస్ 1 అంటే ఎంత 9d. సో దెన్ డి ఈజ్ ఈక్వల్ టు 9 మల్టిప్లై అవుతుంది, చేస్తే ఏమైతే డివైడ్ అవుతుంది, అంటే 18/9. సో 9 1s 9 2s. సో డి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2 ఈజ్ ద ఆన్సర్. వచ్చిందా, ఇది ఒక ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. సో థర్డ్ సమ్కి మనకు వాల్యూస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఏమున్నాయో చూడండి, థర్డ్ సమ్కి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇవ్వలే, క్యాల్కులేట్ చేయాలి మనం. డి ఈజ్ ఈక్వల్ టు -3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 18, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -5. సో క్వశ్చన్ నెంబర్ 3లో మనం ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం రాయాలి, nth టర్మ్ ఫార్ములా రాయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏముంది, ఏఎన్ ఎంత -5, ఏఎన్ ప్లేస్లో -5 రాయండి. ఏ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి, తెలియదు మనకు. ఎన్ వాల్యూ ఎంత 18 -1, డి వాల్యూ ఎంత -3. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకొని రాయండి ఇక్కడ. సో ఇప్పుడు
minus 5 is equal to a 17. 18 minus 1 ఎంత 17 into minus 3, right? సో ఇప్పుడు minus 5 is equal to a plus into minus minus 17 3s are 51, right? Then a is equal to minus 51 we take left side, so minus 5 plus 51. So 51 minus 5 ఎంత అవుతుంది 46 వస్తుంది ఆన్సర్. సో a is equal to 46 is the answer, right? ఇప్పుడు చూడండి థర్డ్ వన్ ఆన్సర్ ఉందా 46. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్వశ్చన్ నెంబర్ 4. సో బిట్ నెంబర్ 4లో ఏమేమి ఇచ్చింది చూడండి. a is equal to minus 18.9, d is equal to 2.5, n is equal to క్వశ్చన్ మార్క్ మనకు తెలియదు ఇది, రైట్? సో an is equal to 3.6. Now you write the nth term formula. an is equal to a plus n minus 1 into d. Okay, so an value ఎంత 3.6, a value minus 18.9 plus n minus 1, n value we don't know, d value 2.5, right? ఇప్పుడు ఈ వాల్యూని LHSలో రాసుకోండి. n minus 1 into 2.5 is equal to minus 18.5 ఇక్కడ తీసుకొచ్చేసేయండి, 3.6 plus 18.9. సో ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9 plus 6 15, 1 క్యారీ 9 10 11 12 1 carry 22.5, right? So n minus 1 is equal to 2.5, you take right side, 22.5 by 2.5, point get cancelled, so 225 by 25. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 25 1s 25 4s 100 అంటే 8 9 టైమ్స్ పోతుంది. సో n is equal to minus 1 you take right side, 9 minus 1 ఇటు వస్తుంది కదా plus 1, 9 plus 1 ఎంత 10 is the answer. So 10 వచ్చిందా. సో లాస్ట్ బిట్ ఫిఫ్త్ వన్, a is given 3.5, d is given 0, n is given 105, an is equal to how much, ఈ ఆన్సర్ రావాలి మనకు. సో ఇప్పుడు an ఫార్ములా ఏముంది, a plus n minus 1 into d. ఓకే, సో an is equal to a వాల్యూ 3.5 ప్లస్ n minus 1 అంటే 105 minus 1 into d, d వాల్యూ ఎంత 0. సో ఇక్కడ ఇది ఈజీ ఉంది చూడండి, 3.5 ప్లస్ ఇదంతా వస్తుంది 104 into 0, ఎనీ నెంబర్ into 0 0. సో 3.5 ప్లస్ 0 ఎంత అవుతుంది 3.5 ఈజ్ ద ఆన్సర్. వచ్చిందా ఆన్సర్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఇది ఈ ఫార్ములా అయితే రాయడం మర్చిపోకండి, ఈ ఫార్ములా రాసుకోండి, క్వశ్చన్ నెంబర్ 1ని చేయండి. నౌ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ నేను చెప్పిన కదా ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసింది, ఎందుకంటే నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసిన దీన్ని. సో ఆ రికార్డింగ్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ రీరికార్డింగ్ చేస్తున్నాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ట్రై టు అండర్స్టాండ్. సో ఫైండ్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 30th టర్మ్. ఇక్కడ మనకు కొన్ని టర్మ్స్ ఇచ్చిండు, ఇవి ఏపీలో ఉన్నాయి, మనకు 30th టర్మ్ కావాలి. అంటే ఏ వాల్యూ ఏముంది, ఫస్ట్ టర్మ్ 10, స్టార్టింగ్ వాల్యూ 10. సో డి అంటే మనకు ఫార్ములా ఏముంది, డి ఈజ్ ఈక్వల్ టు a2 minus a1 అంటే కదా. a2 అంటే ఏంది సెకండ్ టర్మ్, a1 అంటే ఫస్ట్ టర్మ్. 7 minus 10, ఇక 7 minus 10 ఎంత వస్తుంది -3 వస్తుంది. n వాల్యూ ఏమన్నాడు ఇక్కడ 30th టర్మ్ అన్నాడు, అంటే 30 టర్మ్స్ అన్నట్టు కదా. n ఈజ్ ఈక్వల్ టు 30, ఇగో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n minus 1 into d. ఇక్కడ చూడండి a30, రైట్, an అంటే a30 కదా, 30th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ ఎంత 10, n వాల్యూ ఎంత 30 minus 1 into d value -3. So 10 కు 10, 30 minus 1 అంటే 29 into -3. So 29 into -3 -87, that is plus into minus. So 10 minus 87 minus 77 is the answer. Okay, ఇది ఫస్ట్ బిట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ 11th టర్మ్. ఇక్కడ n is equal to 11 అనమాట. సో ఏ వాల్యూ ఎంతో -3, d వాల్యూ -1/2 -3, రైట్. సో -1/2 -3, minus into minus plus 2 3 6, 6 minus 1 5/2 వస్తుంది d వాల్యూ, a2 minus a1 అనమాట. n వాల్యూ ఎంత 11. సో ఇప్పుడు 11th టర్మ్ a11 is equal to a plus 11 minus 1 into d, అదే n minus 1, రైట్. సో a వాల్యూ -3, 11 minus 1 అంటే 10, d వాల్యూ 5/2. సో ఇక్కడ 2 1s 2 5s క్యాన్సిల్, 5 5s 25, 25 minus 3 ఏమవుతుంది 22 వస్తుంది. సో 22 is the
ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ బిట్. క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద రెస్పెక్టివ్ టర్మ్ ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ మనకు A1 ఇచ్చిండు, A3 ఇచ్చిండు, ఫైండ్ A2 అన్నాడు, రైట్. సో ఇప్పుడు మనం A1 అంటే ఏంది, ఫస్ట్ టర్మ్ A1 అన్నా A అన్నా ఒకటే, ఈజ్ ఈక్వల్ టు A3 ఇచ్చాడు. A3 అంటే ఎంత, 26. A3 అంటే A ప్లస్ 2Dనే కదా. సో ఇది ఎట్లా వస్తుంది అంటే ఒక్కసారి చూడండి, AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, A3 అన్నప్పుడు A ప్లస్ N ప్లస్లో ఏం రాసినావు, 3 కదా, 3 మైనస్ 1 ఇంటూ D అన్నప్పుడు A ప్లస్ 3 మైనస్ 1 ఎంత అవుతుంది, 2D. దీనికంటే ఒకటి తక్కువ రాలే. సో ఇది అనమాట, ఇది సిస్టమ్. ఇది రఫ్లో రాసుకోండి మీరు దీన్ని. సో ఇట్లా మనము ఇక్కడ ఉన్న నెంబర్కి ఒకటి నెంబర్ తక్కువ రాసేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్. ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం 10th క్లాస్ కదా, కాబట్టి మనం ఇట్లా డైరెక్ట్ రాసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. స్టార్టింగ్ నేను ఇట్లా రాసిన, ఇప్పుడు అవసరం లేదు ఇక డైరెక్ట్ చేయండి, ఓకే. సో A3 అంటే A ప్లస్ 2D. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకు, 26, రైట్. ఇందులో ఏ వాల్యూ ఇచ్చింది కదా, ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 2. సో 2 ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26. సో 2D LHSలో ఉంచి ప్లస్ 2 ఇది తీసుకురండి, 26 మైనస్ 2 అవుతుంది. సో అప్పుడు 26 మైనస్ 2 అయితే 24, 24/2, 2 1s 2 24s, 2 మల్టిప్లై అవుతుంది, 8 వస్తే డివైడ్ అవుతుంది. ఇది క్యాన్సిలేషన్ అయితే 12. D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 12 వచ్చింది. నీకు ఏం కావాలి, A2 కావాలన్నాడు. ఇక A2 అన్నప్పుడు A ప్లస్ 1D కదా, 2 కంటే 1 తక్కువ అంటే 1. సో A ప్లస్ D, A వాల్యూ 2, రైట్, వాడే ఇచ్చిండు. సో D వాల్యూ మనకు వచ్చింది 12. 12 ప్లస్ 2 ఎంత ఉంది, 14. సో A2 వాల్యూ ఎంత, 14 ఈజ్ ద ఆన్సర్. సమझవుతుంది కదా. ఇది సెకండ్ క్వశ్చన్. A2 13 ఇచ్చిండు, A4 3 ఇచ్చిండు, ఫైండ్ A1 అండ్ A2, సారీ A1 అండ్ A3. సో ఇక్కడ A2 ఎంత, 13. A2 అంటే ఏంది, A ప్లస్ D, ఓకే. సో సెకండ్ టర్మ్ A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13, ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఎట్లా వచ్చిందో నేను చెప్పిన కదా థర్డ్ క్వశ్చన్లో. నెక్స్ట్ A4 అంటే ఎంత, 3. A4 వాల్యూ అంటే దీనికంటే ఒకటి తక్కువ, A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేయండి. చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ రాయాలి, రైట్. A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇందులో నుంచి సబ్ట్రాక్షన్ అంటే ఇది మైనస్ మైనస్ మైనస్, ఇవి రెండు క్యాన్సల్. 3D మైనస్ D ఏమవుతుంది, 2D. 3 మైనస్ 13 మైనస్ 10, 2 ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ 10/2, 2 1s 2 5s. సో D వాల్యూ -5 అవుతుంది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ఏముంది మనకు, A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13, A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13. D వాల్యూ ఎంత వచ్చింది, -5. సో Aకు A, Dకి -5. -5 రైట్ సైడ్ తీసుకురండి, +5 అవుతుంది. 13 + 5 ఏమవుతుంది, 18. సో ఇప్పుడు మనకు రెండు వాల్యూస్ వచ్చినాయి, D వాల్యూ వచ్చింది, A వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A1 A3 కనుక్కోవాలి. A1 అంటే ఏంది, A1 ఈజ్ ఈక్వల్ టు A, రైట్. A అంటే ఎంత, 18. సో A3 అంటే A ప్లస్ 2D, A వాల్యూ 18, 2 ఇంటూ D వాల్యూ -5, 2 5s 10, -10. 18 మైనస్ 10 అంటే ఎంత, 8 ఈజ్ ద ఆన్సర్, ఓకే. సో థర్డ్ బిట్, ఇందులో ఏమి ఇచ్చిందంటే చూడండి, ఫస్ట్ టర్మ్ A1 ఇచ్చాడు, A4 ఇచ్చాడు, ఫోర్త్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అనుకోవాలి, A2 A3. A1 అంటే ఎంత, A వాల్యూ ఫస్ట్ టర్మ్, A ఈజ్ ఈక్వల్ టు 5. A4 అనగానే మనం ఏం చేయాలి, A4 అంటే A ప్లస్ 3D. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, 2 9s 18 + 1 19/2. సో A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 19/2, రైట్. సో ఇక్కడ A వాల్యూ ఎంత మనకి, 5. సో ఈ 5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, A వాల్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ 5 ఇక్కడ తీసుకొస్తే -5 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 5s 10, 19 - 10/2. సో ఇక్కడ 3 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది, 2 3s 6, రైట్. 19 - 10 9, 3 2s 3 3s, రైట్. 3/2 D వాల్యూ ఎంత వచ్చింది, 3/2. A వాల్యూ 5. ఇక రెండు ఇక్కడ రాసుకోండి. ఇక్కడ రాసుకొని మనకు ఏం కావాలి, ఇక్కడ A2 కావాలి, A2 A3. A2 అంటే A ప్లస్ D, A వాల్యూ 5, D వాల్యూ 3/2, 2 5s 10, 10 + 3 13/2, ఒక ఆన్సర్. అట్లనే A3 వాల్యూ, A3 అంటే ఎంత, A ప్లస్ 2D, రైట్. 3 కంటే ఒకటి తక్కువ కదా. సో A ప్లస్ 2D, A వాల్యూ 5, D వాల్యూ 3/2, 2 2 క్యాన్సల్, 5 + 3, 5 + 3 ఎంత, 8. సో A3 8, A2 13/2. ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. సో అట్లనే క్వశ్చన్ ఫోర్త్ బిట్, A1 మనకు -4 ఇచ్చిండు, A6 6 ఇచ్చిండు,
ఫైండ్ A2 A3 A4 A5 అంటే సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, 4 టర్మ్స్ అనుకోవాలి మనం. ఫస్ట్ A1 అంటే ఏ కదా, ఏ వాల్యూ వచ్చేసింది -4. A1 = 4 కాబట్టి A = -4. అట్లా A6 = 6, రైట్. A6 అంటే ఎంత, A + 5D. సో ఏ వాల్యూ -4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A ప్లేస్లో -4 రాస్తే -4 + 5D = 6. సో -4ను మనం రైట్ సైడ్ తీసుకొస్తే +4 అవుతుంది. ఇక్కడ 6 6 5Dకి 5D. సో 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది. 6 + 4 10, 5 1s 5 2s. సో D వాల్యూ ఎంత, 2 వచ్చేసింది. A = -4 D = 2 అది ఇక్కడ రాసుకున్నాం మనం. A = 4 D = -2 రాసేసుకొని మనకి ఏం కావాలి, A2 కావాలి. A2 అంటే సెకండ్ టర్మ్ కదా, A + D. A వాల్యూ -4 D వాల్యూ 2, -4 + 2 -2 అవుతుంది. అట్లనే A3 థర్డ్ టర్మ్, A3 = A + 2D. A వాల్యూ ఎంత, -4, 2 ఇంటూ D వాల్యూ ఎంత, 2, 2 2s 4. సో 4 - 4 ఏమవుతుంది, 0 అవుతుంది. సో థర్డ్ టర్మ్ ఈజ్ 0. సిమిలర్లీ A4 ఫోర్త్ టర్మ్, A + 3D. A వాల్యూ -4, 3 ఇంటూ D వాల్యూ 2, 3 2s 6, 6 - 4 is 2. సో ఫోర్త్ టర్మ్ ఈజ్ 2. నెక్స్ట్ A5 is ఫిఫ్త్ టర్మ్, A5 = A + 4D. A వాల్యూ -4, 4 is 4, D వాల్యూ 2, 4 2s 8, 8 - 4, 8 - 4 అంటే ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 4. సో సెకండ్ టర్మ్ ఈజ్ -2, థర్డ్ టర్మ్ ఈజ్ 0, ఫోర్త్ టర్మ్ ఈజ్ 2, fifth term is 4. So this is the fifth bit. So A2 is given 38, A6 is given -22. So find first, third, fourth, fifth term. A2 and then the A + D. So A + D is equal to 38, equation number 1. A6 is equal to -22. A6 means A + 5D. So A + 5D is equal to -22, equation number 2. Second equation minus first equation. So second equation you write down here. This is equation number 2. This is equation number 1. Subtraction means here you write the minus minus minus. So minus here plus here is cancelled. 5D minus D is 4D, -22 -38, 50 60 -60. So 4 you take this side, divided -60 by 4, 4 1s are 4 15s are. So it is -15. D is equal to -15. So now from equation 1 enta, A + D is equal to 38. So అది ఇక్కడ రాయండి, A + D is equal to 38. D వాల్యూ ఎంత వచ్చింది, -15, ఇక్కడ రాయండి. D వాల్యూ -15, -15 you take right side, it is +15. So 38 + 15, 30 40 53. A is equal to 53, D is equal to -15. సో అది ఇక్కడ రాసేసుకోండి. A is equal to 53, D is equal to -15. A 53, రైట్, D -15. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A1 అంటే ఏనే కదా, A అంటే 53 డైరెక్ట్ రాయండి. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ సో ఇక్కడ A3 is equal to A + 2D. A వాల్యూ 53, 2 is 2, D is equal to -15. 2 into -15 -30, 53 -30 ఏమవుతుంది, 23 అవుతుంది. సో థర్డ్ టర్మ్ ఈజ్ 23. ఇట్లానే A4 అంటే ఫోర్త్ టర్మ్, A + 3D. A వాల్యూ 53, 3 is 3, D is equal to -15, రైట్. సో 15 3s are 45, plus into minus minus, 53 - 45 + 8. Okay, so A4 is equal to +8. Similarly A5, this is equal to A + 4D. A value 53, 4 into D value -15. 15 4s are 60, plus into minus minus, 53 - 16 అయితే -6 -7 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫిఫ్త్ బిట్. Question number 4. Which term of AP 3 8 13 18 is 78? So ఏ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 78 అవుతుంది అని అడుగుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు అనుకోవాలి మనం దీని క్వశ్చన్లో, రైట్. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ 3, రైట్. డి వాల్యూ ఎంత, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, 8 - 3 5. n ఈజ్ ఈక్వల్ టు ఎంత, n కావాలి మనకు. ఇక లాస్ట్ టర్మ్ 78 ఎంత, అది an ఈజ్ ఈక్వల్ టు 78. an ఇచ్చిండు, a ఇచ్చిండు, d ఇచ్చిండు, n కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంది, nth టర్మ్ ఫార్ములా, an ఈజ్ ఆర్ జనరల్ టర్మ్ ఫార్ములా. an ఈజ్ ఈక్వల్ టు a + n - 1 ఇంటూ d. an ఎంత 78. సో a వాల్యూ ఎంత 3, n - 1 అంటే n మనకు తెలియదు కాబట్టి n - 1 రాసుకోండి. d వాల్యూ ఎంత 5. ఇప్పుడు +3 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 78 - 3 అవుతుంది, n - 1 ఇంటూ 5. n - 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 78 - 3 అయితే 75. సో 5 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 5 1s 5 15s. n - 1 ఈజ్ ఈక్వల్ టు 15. సో -1 యూ టేక్ రైట్ సైడ్, n ఈజ్ ఈక్వల్ టు 15 - 1.
15 plus 1 minus 1 it వస్తే plus 1 అవుతుంది. 15 plus 1 ఎంత 16. n is equal to 16. Therefore 16th term is equal to 78. Okay. Now question number 5. Find the number of terms in each of the following. ఇప్పుడు మనం ఏం చేసినాం అట్లనే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n వాల్యూ అనుకోవాలి. సిరీస్ ఇచ్చిండు, లాస్ట్ టర్మ్ ఇచ్చిండు. లాస్ట్ టర్మ్ అంటే an, రైట్. సిరీస్లో నుంచి ఏ వాల్యూ తీసుకోవాలి? ఫస్ట్ టర్మ్ 7. సో d అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 13 minus 7. 13 minus 7 is equal to 6. సో n is equal to how much, రైట్. సో an is equal to a plus n minus 1 into d. an అంటే ఎంత 205. ఏ వాల్యూ ఎంత 7. n minus 1 n అనుకోవాలి మనం కాబట్టి ఇది ఇట్లా రాసుకోవాలి. d వాల్యూ ఎంత 6. ఇప్పుడు ఈ ప్లస్ 7 తీసుకొస్తే అయితే -7 అవుతుంది. 205 minus 7 198, రైట్. 205 minus 7 198. n minus 1కి n minus 1 6. 6ను n minus 1 ఇక్కడ తీసుకొని 6ని తీసుకొస్తే 198/6 అవుతుంది. సో 6 1s 6 33s. సో n minus 1 is equal to 33. minus 1 take right side. 33 plus 1 ఏమైతే 34 is the answer. Therefore 34th term is 205. అంటే 34 terms are there. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అడిగింది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే 34 టర్మ్స్ ఉన్నాయని రాయాలి మనం. దేర్ ఆర్ 34 టర్మ్స్ ఇన్ ద సిరీస్, రైట్. అండ్ 34th term is the 205. Question number 5, second bit. So 18, 15 and half, 13 up to -47. సో ఇక్కడ ఏ వాల్యూ 18 ఫస్ట్ టర్మ్, డి వాల్యూ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 215 30 plus 1 31/2 minus 18. సో 2 into 18 36. 31 minus 36 -5/2. ఇది డి వాల్యూ. సో ఏఎన్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు -47. ఏఎన్ అంటే ఏంది ఫార్ములా a plus n minus 1 into d is equal to -47. సో ఏ వాల్యూ 18, n minus 1, n వాల్యూ మనం కనుక్కోవాలి, d వాల్యూ -5/2. మైనస్ ఉంది కాబట్టి ఇట్లా బ్రాకెట్ పెట్టండి ఇక్కడ, రైట్. సో ఈజ్ ఈక్వల్ టు -47. ఇక్కడ n minus 1 -5/2. ఈ ప్లస్ 18 తీసుకొస్తే ఏమైతే -18 అవుతుంది. రెండు మైనసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం అడిషన్ చేయాలి. 40 50 ప్లస్ 15 సో 65. సో -65, రైట్. సో ఇది యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ -5/2 ఇటు వస్తే ఏమైతే 2/5 అవుతుంది. మైనస్ అట్లే ఉంటుంది, మైనసే. సో 5 1s 5 17s, సారీ -5 1s 5 13s, రైట్. 13 2s 26. ఇక్కడ -65, ఇక్కడ -5 ఏమవుతుంది, -2 మైనస్ ప్లస్, సో +26. -1 you take right side, +1. 26 plus 1 27. So 27 terms are there in the given AP. Question number 6. Check whether -150 is a term of the AP. సో -150 అనేది ఇందులో ఒక టర్మా కాదా అనేది మనల్ని క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చిన టర్మ్ నుంచి సిరీస్ నుంచి a is equal to 11, d అంటే ఏంది 8 minus 11 ఎంత -3. సో ఇఫ్ పాసిబుల్ టేక్ an is equal to -150. సో ఒకవేళ ఇది ఇందులో టర్మ్ అయితే కనుక an వాల్యూ -150 అవుతుంది. అయిద్దా కదా మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ an అంటే ఏంది a plus n minus 1 into d. ఏ వాల్యూ ఎంత 11, రైట్. d వాల్యూ ఎంత -3, n minus 1 సేమ్ -150 -150. 11 ఇటు తీసుకురండి, +11 ఇటు వస్తే ఏమైతే -11, రైట్. సో n minus 1 into -3 is equal to -150 -11 -161. సో -3 ఇక్కడ వస్తుంది, ఇటు వస్తే ఏమైతే డివైడ్ అవుతుంది, మైనస్ క్యాన్సల్ 161/3. -1 ఇటు వస్తే ఏమవుతుంది +1, రైట్. సో 3 1s 3, 3 plus 161 164/3, రైట్. దీన్ని డివిజన్ చేస్తే మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో 54 2/3 వస్తుంది. ఈ 54 2/3 ఆర్ 160/3 అనేది మనకు పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఇది ఇంటిజర్ కాదు. ఇంటిజర్ అంటే 1 2 3 4 నంబర్ ఉండాలి మనకు, ఉంటేనే థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ అని చెప్పనీకి వస్తుంది. సో ఇది ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇట్లా స్టేట్మెంట్ రాయాలి, హియర్ n ఈజ్ నాట్ అన్ ఇంటిజర్. ఇది ఇంటిజర్ కాదు కాబట్టి ఈ -150 అనేది ఇందులో టర్మ్ కాదు, నాట్ ఏ టర్మ్ ఆఫ్ అండ్ గివెన్ ఏపీ. ఏపీలో ఈ ఇచ్చిన సిరీస్లో -150 అనేది టర్మ్ కాదు. ఓకే, అట్లా రాయాలి మనం. ఒకవేళ డైరెక్ట్ ఒక నెంబర్ వచ్చింది అనుకోండి 5 10 20 అని, సో 20th టర్మ్ ఈజ్ ద -150 అని రాయొచ్చు మనం. ఓకే, అట్లా నంబర్ రాలేదు కాబట్టి మనం ఇది ఇందులో నంబర్ కాదని మనం రాయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద
31st term of an AP whose 11th term is 38 and the 16th term is 73. So here A31 31st term అనేది మనం కనుక్కోవాలి, రైట్. మనకి ఏమి ఇచ్చిండు, 11th టర్మ్ ఇచ్చిండు, A11 ఈజ్ ఈక్వల్ టు 38, 11th టర్మ్ 38 ఇచ్చిండు, 16th టర్మ్ 73, A16 ఈజ్ ఈక్వల్ టు 73. సో A11 అంటే ఎంత, ఒకటి తక్కువ కదా, సో A ప్లస్ 10D 1 లెస్ కాబట్టి 10D రాసినాం మనం, ఈజ్ ఈక్వల్ 38. ఈక్వేషన్ నెంబర్ 1 రాసుకోండి. A16 అంటే A ప్లస్ 15D, ఇది 73. సో ఈక్వేషన్ నెంబర్ 2, రైట్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ మైనస్ మైనస్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్ కాబట్టి మైనస్ చేసి 2 క్యాన్సల్, 15 మైనస్ 10 ఏమైతే 5D, 73 మైనస్ 38 ఏమైతే 35, 5 మల్టిప్లై అవుతాయి, ఇది వస్తే ఏమైతే డివైడ్, 5 1 జా 5 7 జా 7 ఇక్కడ వేసేయండి, రైట్. సో డి వాల్యూ ఎంత 7. ఈ 7ను మనం ఈక్వేషన్ 1 తీసుకోవాలి. ఈక్వేషన్ 1 అంటే A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38. ఇంకో ఈక్వేషన్ 1 అంటే A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 38, ఓకే. సో ఏకు ఏ, 10కు 10, డి వాల్యూ ఎంత 7, 7 ఇక్కడ రాయండి, 10 7 జా 70, 38కు 38, 70 రైట్ సైడ్ వస్తే 38 మైనస్ 70 ఏమవుతుంది, మైనస్ 32 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32, డి ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ రాసుకున్నా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32, డి ఈజ్ ఈక్వల్ టు 7. సో మనం ఏం కనుక్కోవాలి, 31st టర్మ్ కనుక్కోవాలి, A31. A31 అంటే ఎంత, A ప్లస్ 30D, ఏ వాల్యూ ఎంత మైనస్ 32, 30కి 30, డి వాల్యూ 7, 30 ఇంటూ 7 ఎంత 7 3 జా 21, 210 minus 32, 178 is the answer. Therefore 31st term of an AP is 178. Question number 8. If the third and ninth term of an AP are 4 and minus 8, అంటే థర్డ్ టర్మ్ వచ్చేసి 4, నైన్త్ టర్మ్ వచ్చేసి minus 8. సో విచ్ టర్మ్ ఆఫ్ AP is 0, రైట్. సో ఏ టర్మ్ 0 అవుతుందని అడుగుతుంది ఇక్కడ. సో థర్డ్ టర్మ్ 4 అన్నాడు కదా, థర్డ్ టర్మ్ వచ్చేసి 4, నైన్త్ టర్మ్ వచ్చేసి -8, థర్డ్ టర్మ్ 4, నైన్త్ టర్మ్ -8 రాసుకున్నాం. థర్డ్ అంటే ఏంది A3 ఈజ్ ఈక్వల్ టు 4, నైన్త్ అంటే ఏంటి A9 ఈజ్ ఈక్వల్ టు -8, థర్డ్ అంటే A3 అంటే A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4, ఈక్వేషన్ నెంబర్ 1. A9 అంటే A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8, ఈక్వేషన్ నెంబర్ 2. సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8, ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో సబ్ట్రాక్ట్ చేస్తే A క్యాన్సల్, 8D మైనస్ 2D ఏమైతే 6D, -8 -4 -12. ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు 6 ఇట్ వస్తే అయితే -12/6, 6 1 జా 6 2 జా, సో ఇట్ ఈస్ -2, రైట్. ఇప్పుడు ఫ్రమ్ ద ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ఏముంది, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. సో A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వాల్యూ ఎంత తెలియదు, కనుక్కోవాలి. డి వాల్యూ -2 వచ్చింది. సో డి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 జా 4, -4 ఈజ్ ఈక్వల్ టు 4, -4 ఇట్ వస్తే అయితే +4, 4 + 4 8 అవుతుంది. సో A ఈజ్ ఈక్వల్ టు 8, D ఈజ్ ఈక్వల్ టు -2, ఇక్కడ రాయండి. A ఈజ్ ఈక్వల్ టు 8, D ఈజ్ ఈక్వల్ టు -2. మనకేమన్నాడు, AN ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చింది కదా. సో విచ్ టర్మ్ ఈజ్ 0 అన్నాడు, అంటే n వాల్యూ అనుకోవాలి మనం. AN అంటే A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D, A ఈజ్ ఈక్వల్ టు 8, D ఈజ్ ఈక్వల్ టు -2, రైట్. +8 ఇటు వస్తే ఏమవుతుంది, -8 అవుతుంది. n మైనస్ 1 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -8. సో -2 మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, -8/-2, minus minus cancel, 2 1s are 2 4s are, okay. So here n minus 1 is equal to 4, -1 it is the +1, 4 + 1, 4 + 1 ఎంత అవుతుంది 5. So therefore fifth term of an AP is 0, okay. Question number 9. The 17th term of an AP exceeds its 10th term by 7. సో ఇక్కడ ఏమన్నాడంటే 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 నంబర్స్ ఎక్కువ ఉంటుందట. సో ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్ ఇది. సో 17th టర్మ్ ఆఫ్ అన్ AP ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7 అన్నాడు. అంటే దీని స్టేట్మెంట్ రూపకంగా మనము 17th టర్మ్ అంటే A17 ఈజ్ ఈక్వల్ టు A10 అన్నాడు. అయితే దీనికంటే ఈ 7 ఎక్కువ ఉంటుంది అన్నాడు కదా, +7 రాయాలి మనం. A10 కంటే 7 ఎక్కువ ఉంటుంది అంటే +7 ఇక్కడ రాసేస్తే మనకు ఇది ఈక్వేషన్ ఈక్వల్ అయిపోతుంది. A17 అంటే ఎంత, A + 16D, A10 అంటే A + 9D +7. ఇగో ఇక్కడ ఏకి ఏ క్యాన్సల్, +8 రండి, -A అవుతుంది, -A + A క్యాన్సల్, +9D ఇటు వస్తే -9D అవుతుంది. 16 - 9 ఎంత, 7D ఈజ్ ఈక్వల్ టు 7, 7 ఇటు వస్తే 7 7 క్యాన్సల్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. Question number 10. 2 APs
have the same common difference. The difference between their 100th term is 100. So what is the difference between their 1000th term? సో ఇక్కడ రెండు ఏపీస్ ఉన్నాయి. రెండు ఏపీస్లో కామన్ డిఫరెన్స్, రెండింటికి కామన్ డిఫరెన్స్ సేమ్. సో డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్, రెండింటి 100 టర్మ్ డిఫరెన్స్ ఎంత 100. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్ అని అంటుంది మనల్ని. ఓకే, సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ని let the two AP's common difference is D, right? So now let it the first AP is ఏమనుకున్నాం a plus D, a plus 2D, a plus 3D, so on, right? So అట్లనే let it the second AP is, so ఏమనుకోవాలి, ఇది ఏ కదా, నేను ఇది బి అనుకుందాం, బి కామా బి ప్లస్ డి, అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ బి అనమాట. బి ప్లస్ డి, బి ప్లస్ 2D, బి ప్లస్ 3D, సో ఆన్, రైట్? సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో గివెన్ డిఫరెన్స్ బిట్వీన్ 100th term of 2 APs is equal to 100, right? ఈ రెండు ఏపీస్ యొక్క 100th టర్మ్ డిఫరెన్స్ ఇంత అన్నాడు. అంటే ఇక్కడ A100 ఫస్ట్ ఏపీ ఇది మైనస్ B100 ఇది సెకండ్ ఏపీ, రైట్? ఈజ్ ఈక్వల్ టు 100, రైట్? ఏఎన్ అంటాం కదా, 100th టర్మ్ అంటే A100, 100th టర్మ్ ఆఫ్ దిస్ అంటే B100. ఓకే, సో ఇప్పుడు దీనికి A100 అంటే ఏం రాయాలి మనం, A ప్లస్ 99D అంతేగా, మైనస్ ఈ B100 అంటే ఏం రాయాలి, B ప్లస్ 99D ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, సో A ప్లస్ 99D మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 99D ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ 99D క్యాన్సల్, రైట్? సో A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది కదా. నౌ ఇది ఇట్లా పెట్టేసుకోండి, A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 100 ఇట్లా ఉంచేసేయండి. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 1000th టర్మ్ అన్నాడు. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ 1000th terms of 2 APs is equal to A1000 minus B1000, right? A1000 అంటే ఎంత, A ప్లస్ 999D మైనస్ B, ఇది B1000 కదా, B ప్లస్ 999D. ఇప్పుడు A ప్లస్ 999D మైనస్ B మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999D, ఈ రెండు క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది, A మైనస్ B అవుతుంది. సో అయితే A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ వచ్చింది, ఎంత వచ్చింది 100, అంటే దీని ఈజ్ ఈక్వల్ టు కూడా, సో 1000th టర్మ్ డిఫరెన్స్ కూడా 100 వస్తుంది. దేర్ ఫోర్ ఇక్కడ స్టేట్మెంట్ రాయండి, ద డిఫరెన్స్ బిట్వీన్ their 100,000th terms is also equal to 100. This is the answer.